హలో అండి. అందరికి నమస్కారం. శస్త్రచికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్లు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వై. షర్మిల గారు ఎక్స్ వేదికగా తెలిపారు. ఇటీవల వైద్యులు ఆమెకు ఉదర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తర్వాత హెల్త్ వేగంగా ఇంప్రూవ్ అవుతుందని షర్మిల గారు స్వయంగా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులకు, సపోర్టర్స్ అందరికీ షర్మిల గారు థాంక్ యూ చెప్పారు. ఇక అందరి ప్రేమ, ప్రేయర్స్, సపోర్ట్ తనకు కొండంత అండని నిలిచాయని ఆమె పేర్కొన్నారు. ఇక షర్మిల గారు త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్ వేదికగా విష్ చేశారు. ఇక మంచి ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాక్షేత్రంలో రావాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ గారు కూడా షర్మిల గారిని పరామర్శించవచ్చు. ఎందుకంటే గతంలో విజయవాడలో సాయి అనే యువకుడు మృతి చెందినప్పుడు జగన్ గారు స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశాఖలో మృతి చెందిన మృతికారుల కుటుంబాలను కూడా కలిసి ధైర్యం చెప్పారు. తెలంగాణలో దాడికి గురైన బాధితులకు కూడా పరామర్శించి అండగా నిలిచారు. అలాగే ముద్రగడ్డ పద్మనాభ గారి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నప్పుడు చివరి సంస్కారాల్లో పాల్గొని భౌతికంగా కూడా మోసారు. అలాంటి జగన్ గారు రాజకీయ కుటుంబ విభేదాలను పక్కన పెట్టి సొంత చెల్లి షర్మిల గారిని కూడా కలిసి పరామర్శిస్తారని చాలా మంది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. జై హింద్.